బాలయ్య బోయపాటి అంటే బాబోయ్ కాంబో ఎలా ఉంటది అని. నువ్వు వింతే ఇక నీ బతికింతే. అంటే ఇప్పుడు బేసిక్ గా చాలా మంది ఏమనుకుంటారంటే చాలా వర్కౌట్ అవుద్ది ఇది మాస్ కాంబో అది అని. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. బ్రోకన్ క్లాక్ ఇస్ ట్వైస్ నో తిరిగి సావట్లేదు ఈ మధ్య. నగాయతర పరమంతరం నమాతు పరదేవత నా హరే పరచస్త్రాత నానృతాత్ పాతకం పరం. హలో హలో బండి కొంచెం మెల్లగా. బ్రోకన్ క్లాక్ ఈజ్ రైట్ ట్వైస్ ఎ డే అలా అనమాట. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. ఏదో ఒకసారి వర్కౌట్ అయింది కానీ ప్రతిసారి అవ్వదండి. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? మొన్నే ఒక మంచి సినిమా చూసా, అరే దురందర్ క్యాకి అరే తూ అని. అది దానికన్నా ఎక్కువ డబ్బులు పెట్టి ఈ సినిమాకి వెళ్ళా, నాకు పోయి నేనే దోకున్నా. ఒక మ్యాండేటరీ డిస్క్లైమర్ కాదు, చిన్న డిస్క్లైమర్ ఏంటంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సినిమాని క్రిటిసైజ్ చేస్తే దేవుళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు. నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతున్నావు కదరా నువ్వా? ఆ దేవుళ్ళని మాస్ సినిమాలో ఎలివేషన్స్ కి వాడుతున్న వాళ్ళ మీద అన్నమాట క్రిటిసిజం. ఆల్రెడీ కాషన్ కియా. మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు జిరాకు వస్తుంది. మరెందుకురా నీకు అక్కడ హీరో దిగనంత వరకే, దిగాక ఎవడైతే ఏంటి, కొత్త విలన్ అయితే ఏంటి, కొత్త విలన్ నేర్చుకొని మళ్ళీ తిరిగి వస్తే ఏంటి, గెలుస్తానే ఉంటాడు. సినిమాలో బేసిక్ సెన్స్ ఉందా లేదు, స్ట్రక్చర్ ఉందా లేదు, లాజిక్ ఉందా లేదు, ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మంచి విఎఫ్ఎక్స్ ఉందా లేదు, మరి ఏముంది లౌడ్ మ్యూజిక్. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఎక్కడ స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లఫ్. నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. అంతేగా అంటే